పాత నిబంధన భక్తుల జీవితంలో దేవుడు ఇంట్రెస్టింగ్ సీన్స్ క్రియేట్ చేస్తే, వారి కథను మారిస్తే, ఇక్కడ ఉన్నది ఆయన ప్రియకుమారుడు. ఆయన కోసం ఇంకెంత గొప్ప ట్విస్ట్ పెట్టుంటాడు, ఇంకెంత గొప్పగా కథను రాసుంటాడు. దేవుడు తన పని మొదలు పెట్టాడు. 1వ రోజు గడిచింది, 2వ రోజు గడిచింది. పాతాళంలో ఉన్న సాతాను ఇంకా సంబరాల్లో ఉన్నాడు. కానీ 3వ రోజు ఉదయాన్నే భూమి కంపించగా పునరుద్ధానపు శక్తితో ఆ సమాధిని పగలగొట్టుకుని మరణపు ముళ్ళును విరిచి పాతాళపు అధికారాన్ని ఓడించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. యూదులు, అపవాది, వాడి సైన్యం ఆశ్చర్యపోయారు. మొన్నే కదా ఈ యేసు కథ ముగించేశాం, మొన్నే కదా అతి కిరాతకంగా చంపించాం, ఎలా బయటకొచ్చాడు, ఎలా బ్రతికాడు, అసలు మేము పెట్టిన టార్చర్ కి బతకటమా, అసలు ఎలా సాధ్యం? ఆయనకు సాధ్యమే. ఎవరి కథైనా అలా తిప్పేయగలడు. మన దేవుడు అసాధ్యమైన కార్యాలు చేసేవాడు. ముఖ్యంగా మన జీవితాలలో ఎవరికి చేయని, ఎవరు ఊహించని కార్యాలు చేయాలనుకునేవాడు. మన కథ ఇంట్రెస్టింగ్ గా మార్చాలి అనుకునే దేవుడై ఉన్నాడు. లోకం ఏదైతే ముగింపు అనుకుందో, దేవుడు దానిని మానవాళికి ఒక సరికొత్త ఆరంభంగా మార్చాడు. యేసుక్రీస్తు జీవితంలో చరిత్రలోనే ఎవరికీ లేని సీన్ రాశాడు. మరణాన్ని గెలిచి 3వ రోజు తిరిగి లేచి అన్ని నామముల కంటే గొప్పగా హెచ్చించబడే సీన్. అంతటి ఘోరమైన గొప్ప కథను యేసుక్రీస్తు ఎందుకు కలిగి ఉన్నాడో తెలుసా? ఆయన ఎంత గొప్పవాడో మనం గుర్తించడానికి, ఆయన ఎంత శక్తివంతుడో మనం గ్రహించడానికి. మన కథ ఎలాంటిదైనా సరే, నాకు మీ కథను మార్చడానికి 1 రోజు చాలు, 1 గంట చాలు, 1 నిమిషం చాలు. మరణం కూడా ఆయన కథను ముగించలేకపోయింది. దానికి రివర్స్లో ఆయనే మరణం యొక్క కథను ముగించాడు. ఎన్నో వేల నాటి మనిషి పాప బానిసత్వ కథను యేసుక్రీస్తు ముగించేశాడు. ఆయన జీవిత చరిత్ర మనకు చెప్పే మాట, నేను ఎలాంటి కథ అయినా మార్చివేయగలను. అపవాది రాసిన కథను, మరణం అనే నియమాన్ని దేవుడు కొట్టివేసి నిత్య జీవం అనే కథను పొందే అవకాశం యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చాడు. క్రైస్తవుడికి ఈ భూమి మీద శ్రమలు, ఇబ్బంది, పోరాటం ఇవన్నీ కలుగుతున్నప్పుడు దేవుడు మనకు చెప్పే మాట, అవి నీ మేలుకే, అవన్నీ నిన్ను హెచ్చించడానికే, అవన్నీ ఒకరోజు నిన్ను గణపరచడానికే. ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిల్లో ప్రతి భక్తుడు దేవుని చేత హెచ్చించబడే ముందు, ఆశీర్వదించబడే ముందు కొంతకాలం శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది, పరీక్ష గుండా వెళ్లాల్సి వచ్చింది. అవన్నీ పెట్టింది దేవుడే, అలా నడిపించింది దేవుడే. ఎందుకంటే గాడ్ మేక్స్ లైఫ్ ఇంట్రెస్టింగ్. ఆయన వారి జీవితాలలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి వారిని ఆ విధంగా నడిపించాడు.